వినిపించండి. జై బాబా. జై బాబమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా 75 ఏళ్ల అవతార జీవిత చరిత్రలో ఈ రోజు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసిపోయింది. బాబా 1941లో సరిగ్గా ఈ రోజే మా అరుణమ్మ కూడా చెప్పింది, వారం కూడా సరిపోయింది, లక్షవారం అదే గురువారం అని చాలా సంబరపడుతూ చెప్పారు. అలాగూ ఈ 9వ తేదీ 1941 సంవత్సరంలో బాబా 7 రియాలిటీస్ గురించి ఒక సందేశం ఇవ్వడం జరిగిందనమాట. అవతారం నాటు వచ్చిన సందేశం కాబట్టి ఆయన ఏమిటంటే ప్రతిదీ కూడా మానవాళి కోసం, మానవాళి క్షేమం కోసం, మానవాళి ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసమే ఇచ్చారు ఆయన ప్రత్యేకంగా ఈ అవతారంలో. మలినాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్టరైజ్ చేసి ప్యూర్ ఫిలాసఫీని ఈ అవతారంలో ఇచ్చారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ సందేశం మొదట్లోనే బాబా చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఈ క్రీడ్, డాగ్మా, క్యాస్ట్ సిస్టమ్స్, తర్వాత రిలీజియస్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఏమి ప్రాధాన్యత ఇవ్వనని చెప్పేశారు. ఇవ్వకుండా ప్యూర్ కంటెంట్నే అందుకునేలాగా, అంటే తెలుసుకోవడం కోసం ఆ ప్రేరణ కలిగించారు ఈ సందేశంలో. ఈ 7 రియాలిటీస్ ఏమిటంటే ది రియల్ ఎగ్జిస్టెన్స్, ద రియల్ లవ్, ద రియల్ సాక్రిఫైస్, ద రియల్ రెనౌన్సియేషన్, ద రియల్ నాలెడ్జ్, ద రియల్ కంట్రోల్, ద రియల్ సరెండరెన్స్. ఇవి 7. మన కేంద్రాల్లో కూడా బాబా పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం ఇవి 7 మెట్లుగా. దాన్నే భూమికలని కూడా అంటున్నాం. అయితే సెంట్రల్‌లో పెట్టేటప్పుడు అది రివర్స్ ఆర్డర్‌లో పెడుతున్నాం. నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే ఉనికి ఎప్పుడూ అడుగునే ఉండాలి, ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే మూలం అది. అక్కడి నుంచే ఆత్మ అభివృద్ధి చెంది ఆయన పాదాల దగ్గరికి శరణాగతిగా వెళ్ళాలి. అదే కనిపిస్తది మనకి సెంటర్‌లో గమనించినట్టయితే. ముందు ఉనికి, తర్వాత ఆ పైన ప్రేమ, ఆ పైన త్యాగం, ఆ పైన పరిత్యాగం, ఆ పైన జ్ఞానం, ఆ పైన నిగ్రహం, ఆ పైన పూర్తిగా ఆయన పాదాల దగ్గర తల వంచబడే శరణాగతి. మనకు సెంటర్‌లో కనిపించే దృశ్యం ఇది. అంటే స్థూలంగా ఒక అర్థాన్ని తెలియజేసేస్తుంది. పుస్తకం చదవక్కర్లేదు, మెసేజ్ చదవక్కర్లేదు, డిక్షనరీలు తిరగక్కర్లేదు. ఒకసారి చూసిన వెంటనే, కంటితో చూసిన వెంటనే ఒక అవగాహన అన్నమాట. స్థితి, ఒక్కొక్క స్థితి, ఒక్కొక్క ఫేజ్ వైజ్, స్టేజ్ వైజ్ ఆత్మ ఏ విధంగా మీదకి అభివృద్ధి చెందుతుందో మనకు తెలిసిపోతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే 1941 జనవరి 9వ తేదీన ఇవ్వబడింది. ఇస్తూనే బాబా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమిటి? దీని మీద కాపీలు తయారు చేయించి మొత్తం పంచమన్నారు. భారతదేశంలోనే కాకుండా యూరప్‌లోను, అమెరికాలో కూడా పంచేలాగా ఏర్పాటు చేశారు. వెంటనే డాక్టర్ అబ్దుల్ ఘనీ, ఆది సీనియర్ అప్రమత్తం అయ్యారు బెంగుళూరులో. కొన్ని వేల కాపీలను తయారు చేయించారు ఈ మెసేజ్‌ని. చూసారా? పరమేష్ఠి ఏదైనా ఒక ప్రేరణాత్మకమైనటువంటి సందేశం ఇస్తే అది వెంటనే ఏ విధంగా స్ప్రెడ్ అవుద్దో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇది. డాక్టర్ ఘనీ, ఆది సీనియర్ కూడా ఇద్దరు అప్రమత్తమై బెంగుళూరులో కొన్ని వేల కాపీలు వెంటనే ముద్రించి ఇండియాలోనే కాకుండా అటు యూరప్‌లోని, అమెరికాలో కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. ఇంకా ప్రత్యేకంగా బాబా ఏం చెప్పారంటే, దేవాలయాల్లోని, చర్చిల్లోని, మసీదుల్లో కూడా వీటిని ఇమ్మన్నారు.
చూసారా? అంటే జీవాత్మ పరమాత్మను అనుసరించేటప్పుడు అడ్డమైన మలినాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. బాబా క్షమించాలి నేను తప్పుగా మాట్లాడితే. మధ్య మధ్యలో ఈ కర్మకాండల పేరుతో, తర్వాత వ్యవహారాలు, ఆచారాలు వీటి పేరుతో మలినాలన్నీ పేరుకుపోయి మసకబారిపోతుంది ఆయన్ని చూసే చూపు. జీవాత్మ ఏదైతే ఆయన్ని చూడాలనుకుంటుందో ఆ చూపు మసకబారిపోతుందనమాట. అందుకని దాన్ని ప్యూరిఫై చేశారు యథార్థానికి ఈ సందేశంతో. ఆ విధంగా అందరికీ తెలియజేయమన్నారు. ఎందుకంటే అందరూ పొరపాటు చేస్తున్నారని. ప్యూర్ కంటెంట్ ఉన్నట్టయితే చాలా ఈజీగా జీవాత్మ పరమాత్మలో శరణాగతి అవ్వడం ద్వారా ఐక్యమవుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తారిక్కడ. ఎందుకు? ద రియల్ ఎగ్జిస్టెన్స్ చూసుకున్నట్టయితే ద ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దట్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ గాడ్ హూ ఈస్ ది సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇట్ సెల్ఫ్. చూసారా? క్లియర్‌గా చెప్పారు. అందరిలో కూడా ఆయనున్నాడు. ఆయన ఉనికి అందరిలో కూడా ఉంది. అయితే ద్వంద్వ భూయిష్టం అవడం వల్ల ఒక రియల్ సెల్ఫ్, ఒక ఫాల్స్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్ అణగదొక్కబడి ఫాల్స్ సెల్ఫే ప్రవర్తిస్తోందనమాట. అందుకని ఈ ఫాల్స్ సెల్ఫ్‌ని కాదని రియల్ సెల్ఫ్‌ని అంగీకరించగలగాలి. తెలుసుకోగలగాలి. అందరిలో ఆ రియల్ సెల్ఫ్ ఉంది. అది ఉనికి. అంటే ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేనున్నాను. నా పేరు మురళి. నాకొక ఉనికి ఉంది. కానీ నా ఉనికి చాలా పరిమితమైంది నా ఉనికి. కానీ ఈ ఉనికి అనంతమైన నిజమైనటువంటి ఆ దివ్య ఉనికిలో భాగమే. అది నేను గమనించగలగాలన్నమాట. నా యొక్క ఈ పరిమితమైనటువంటి చిన్నపాటి ఉనికి ఆయన తాలూకా అనంతమైనటువంటి, సత్యమైనటువంటి, సహజమైనటువంటి ఉనికిలో భాగమే ఇది కూడా. అది ఇక్కడ ఉనికి ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఉనికి ద్వారా ఆ మాట తెలిసిందో, వెంటనే ఉద్భవిస్తుంది. ఏమిటి? ఆ! ఆ ఉనికిని అనుసరించాలి. ఆ ఉనికితో స్నేహం చెయ్యాలి. ఆ ఉనికితో పరిచయం కాబడాలి అన్న భావం ఏదైతే పుట్టిందో అదే ప్రేమవుతుందనమాట. అందుకే నెక్స్ట్ వెంటనే ది రియల్ లవ్ అన్నారు బాబా. ది ఓన్లీ రియల్ లవ్ ఈస్ ది లవ్ ఫర్ దిస్ ఇన్ఫినిటీ గాడ్ which arouses an intense longing to see, know, and become one with this truth. ఎప్పుడైతే ఆ ఉనికి మీద భగవంతుడున్నాడు అనే భావన ఏర్పడిందో, అమ్మో! ఆయనున్నారు. చూసారా క్లాస్‌లో విద్యార్థులు టీచర్ ఉన్నారు. అమ్మో! టీచర్ గారు ఉన్నారు. లేదంటే బయట వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్నారు టీచర్ గారు. క్లాస్‌లోంచి బయటికెళ్లారు. అయినా పిల్లలు నిశ్శబ్దంగానే ఉంటారు. ఎందుకు? వరండాలోనే ఉన్నారు టీచర్ గారు అన్న భావంతో అన్నమాట. అలాగూ ఎప్పుడైతే ఆయన ఉనికి ఉందని గమనించారో, అతని కోసం ఏం చేయాలి? అతన్ని పరిచయం చేసుకోవాలి. అతని అటెన్షన్ మన వైపు ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచనలొస్తాయి సహజం అది. సహజంగా రావాలి కూడా. అయితే ఈ డాగ్మాసు, ఈ క్రీడు, క్యాస్ట్ సిస్టమ్సు, ఈ రిలిజియస్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏమవుతున్నాయి? అడ్డదిడ్డంగా పడిపోతున్నాయి ఆ మార్గానికి. అందుకే వాటన్నిటిని పక్కకు తొలగించేసి, వీటి మీద అవగాహన పెంచుకోమన్నారు. అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 7 రియాలిటీస్. అది ఎప్పుడైతే ఉనికి, తర్వాత ప్రేమ. ప్రేమ ఎప్పుడైతే తెలిసిందో యథార్థమైన ప్రేమ అని. ప్రేమలన్నీ ప్రేమలే. ప్రాపంచికంగా చాలా రకాలైన ప్రేమలున్నాయి. ఈ ప్రేమలన్నీ ఎందులోనివి? ఆ దివ్య ప్రేమలోనివి. ఈ ప్రేమలేవి కూడా ఆ ఉనికి, సహజమైన ఉనికికి చేరుకోలేవు. కాబట్టే యదార్థమైన ప్రేమ వైపు వెళ్ళాలి. అంటే వెంటనే అప్పుడేమొస్తుంది? కొన్నిటిని త్యాగం చెయ్యాలి అన్న భావన రావాలి జీవాత్మకి. అందుకనే థర్డ్ పాయింట్‌గా ఇక్కడ ఏమైంది? ద ఓన్లీ రియల్ సాక్రిఫైస్ ఈస్ దట్ ఇన్ విచ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ దిస్ లవ్ ఆల్ థింగ్స్
బాడీ, మైండ్, పొజిషన్, వెల్ఫేర్ అండ్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఆర్ సాక్రిఫైస్డ్. ఎప్పుడైతే ఆ ప్రేమ ద్వారా అయితేనే ఆ నిజమైన ఎగ్జిస్టెన్స్ని తెలుసుకోవచ్చు, పట్టుకోవచ్చు, చేరుకోవచ్చు, దగ్గరగా చేసుకోవచ్చు అన్న భావన వచ్చిందో మరి ఇంక ప్రపంచం ఏం గుర్తొస్తుంది? శరీరం గుర్తురాదు, ప్రపంచం గుర్తురాదు, ఏ విషయాలు గుర్తురావు, మనస్సు కూడా గుర్తురాదు, స్థితి గుర్తురాదు, అభివృద్ధి, సంక్షేమం ఇవేవి కూడా గుర్తురావు. ఇవన్నీ త్యాగం చేయబడతాయి ఆటోమేటిక్గా ఆ ప్రేమ కోసం. ఆ ప్రేమ దేనికోసం? ఆ రియల్ ఎగ్జిస్టెన్స్ కోసం. అంటే ఇవన్నీ కూడా పరస్పరం ఇంటర్లింక్డ్ అన్నమాట. ఈ 7 కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్లింక్డ్. దే ఆర్ ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే ఆ సాక్రిఫైస్ ఆ విధంగా ఏర్పడిందో ఇంకక్కడితో ఇంకా ప్యూరిఫై అయిపోతుంది ఆత్మ. యథార్థానికి ఇవన్నీ బాబా చెప్పిన విధానంలో జరిగితేనే ఈ విధంగా జరుగుతుందిది. లేకపోతే మళ్ళీ ప్రపంచమే. మళ్ళీ ఫాల్స్ ఎగ్జిస్టెన్స్, ఫాల్స్ లవ్, ఫాల్స్ సాక్రిఫైస్, ఫాల్స్ రెనౌన్సియేషన్ అన్నీ మళ్ళీ ఆక్రమించేస్తాయి వాటి స్థానాల్ని. అవన్నీ పక్కకు నెట్టేసి రియల్ స్కేల్‌లోకొచ్చినట్టయితే మనకిది తెలుస్తుందనమాట. ఎప్పుడైతే ఆ రియల్ సాక్రిఫైస్ జరిగిందో వెంటనే ఏమవుతుంది? రెనౌన్సియేషన్‌లోకెళ్ళిపోతుంది ఆత్మ. రెనౌన్సియేషన్‌లో ఏమంటున్నారు? ది ఓన్లీ రియల్ రెనౌన్సియేషన్ ఈజ్ దట్ విచ్ అబాండన్స్ ఈవెన్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ వరల్డ్లీ డ్యూటీస్ ఆల్ సెల్ఫిష్ థాట్స్ అండ్ డిజైర్స్. చూసారా? బర్న్ అయిపోవాలి. ఈరోజు అమెరికాలో అక్కడేదో లాస్ ఏంజెల్స్‌లోనో ఎక్కడో కార్చిచ్చు మొత్తం పట్టణాన్నే తగలబెట్టేసింది. హేమీలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు వాళ్ళ తాలూకు నివాసాలను వదిలేసి కట్టు బట్టలతో పారిపోతున్నారు సురక్షిత ప్రాంతాలకి. అమెరికాలో కార్చిచ్చు చుట్టుముట్టేసింది. ఎవరు ఆపలేకపోతున్నారు. హెలికాప్టర్లతో, ఫైర్ ఇంజిన్‌లతో ఆర్పుతున్నప్పటికి కూడా అది కార్చిచ్చు, అది దావానలం దాని పేరు. ప్రకృతి శక్తి. పేద, గొప్ప అన్న తారతమ్యం లేకుండా కొట్టుకెళ్ళిపోతుందది. మాడి మసైపోతున్నాయి ఇంద్రభవనాలు, కోటీశ్వరుని సౌధాలు కూడా మసైపోతున్నాయన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పారిపోతున్నారు, పరుగులెత్తుతున్నారు. అలాగూ ఆ శక్తి ప్రభావం ఒకవేళ యథార్థమైన ప్రభావంలోకెళ్ళినట్టయితే ఆ విధంగా పనిచేస్తుంది. ఆ ఉనికి తర్వాత వెంటనే ఉత్తర క్షణమే ప్రేమలోకొస్తుందది. ఆ ఉత్తర క్షణమే త్యాగంలోకొస్తుంది. ఆ ఉత్తర క్షణమే పరిత్యాగంలోకొస్తుంది ఆత్మ. ఇదంతా ఈ 4 స్టేజ్‌లు ఎప్పుడైతే జరిగిందో, ఈ 4 దశల తాలూకా విధానమంతా ఒక చక్కని జ్ఞాన రూపంలో ఏర్పడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలదే. పై 4 విషయాలు రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ రెనౌన్సియేషన్. ఈ స్టేజ్‌ల్లో గాని సక్సీడ్ అయితే జీవాత్మ ఈ 4 సమ్మిళితమే అద్భుతమైనటువంటి రియల్ నాలెడ్జ్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ రియల్ నాలెడ్జ్ చెప్పే ముందు ఒకసారి విషయాన్ని చదువుదాం. ద ఓన్లీ రియల్ నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ దట్ గాడ్ ఈజ్ ది ఇన్నర్ డ్వెల్లర్ ఇన్ గుడ్ పీపుల్ అండ్ సో కాల్డ్ బ్యాడ్ పీపుల్, ఇన్ సెయింట్స్ అండ్ సో కాల్డ్ sinners. The knowledge requires you to help all equally as circumstances demand, without expectation of reward, and when compelled to take part in a dispute, to act without the slightest trace of enmity or hatred, to try to make others happy, with brotherly or sisterly feeling for each one, to harm no one in thought, word,
or deed, not even those who harm you. అంతటి చక్కని వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ 4 విషయాల తాలూకా ప్రభావం వల్ల ఒక జ్ఞానం ఏర్పడుతుంది. ఎందుకంటే సమస్త పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడా భగవంతుని ఉనికి ఉన్నది. అందరిలో కూడా ఆయన ఉన్నాడు. పాపాత్ముల్లో, పుణ్యాత్ముల్లో, చెడ్డవాళ్ళలో, మంచి వాళ్ళలో అందరిలో ఆయన ఉన్నాడు. కాబట్టి అందరినీ సమధర్మంతో చూడాలి అన్న భావం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ వివరణ ఇచ్చే కంటే మీకు ఓ చక్కని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వివేకానంద చికాగోలో ఇచ్చిన స్పీచ్ నేటికి కూడా చక్కగా సువర్ణాక్షరాలతో లిఖించబడమే కాకుండా అందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉండడానికి కారణం ఇదే. ఈ రియల్ నాలెడ్జ్. ఎందుకంటే ఆ రోజు అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మాల గురించి మాట్లాడారు. కానీ ఒక్క స్వామి మాత్రమే, ఎందుకు అది భారతీయ ఆత్మది. సనాతన నుండి పుచ్చుకున్నటువంటి పునికి పుచ్చుకున్న ఆధ్యాత్మిక సంపత్తో పరిపక్వత చెందినటువంటి ఆత్మది. ఇది మనం గమనించాలి ఇక్కడ. ఆయన ఏమన్నాడు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేశాడు. ఇక్కడ ఈ నాలెడ్జ్ కంటెంట్ లో బాబా చెప్పింది అదే. వెంటనే కరతాళ ధ్వనులతో మిన్నుముట్టింది. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ రోజు ఆయనకి యథార్థానికి ఆయన అనామకుడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరికీ తెలియదు. ఎవరో రికమెండేషన్ వల్ల కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇస్తాం అని చెప్పి చాలా పేలవంగా నిర్ణయించారు మొదట్లో. ఎప్పుడైతే మొదటి రోజు ఆయన ఇలాగ మొదలుపెట్టి ఉపన్యాసం ఇచ్చారో, ఇంకా అక్కడితో ఆ సభలు జరిగిన 5 రోజులు 6 రోజులు కూడా స్వామి వివేకానంద చేత మాట్లాడించారు. అది మనం గమనించాలి ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళందరి హృదయాలను ఆకట్టుకున్నారో చిన్నగా చొరకేశారు ఆయన. ఏమిటది? ఎవరికి మట్టు వాళ్ళు ఒక నూతిని, వాళ్ళ నుయ్యే ప్రపంచం. నూతిలో కప్పకి చెరువే సముద్రం అంటారు సామెత. అలాగూ ఒక క్రైస్తవ మతం తన ప్రపంచమే గొప్పది, ఒక ఇస్లాం ప్రపంచం తన మతమే గొప్పది అని ఎవరికి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా సంపూర్ణమైనటువంటి, విశ్వవ్యాపితమైనటువంటిది, అనంతమైనటువంటిది, ఏకత్వం కలిగినటువంటిది ఇది అని చెప్పి స్పష్టంగా ఆ రోజు తెలియజేశారు. అందరూ అంగీకరించారు. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు దీన్ని అంగీకరించడమే కాకుండా ఆయన ఆలింగనం చేసుకున్నారు. అంతటి ఆధ్యాత్మిక సంచలనం జరిగిందంటే కారణం అక్కడ రియల్ నాలెడ్జ్ తాండవించిందన్నమాట. ఇప్పుడు చెప్దాం ఈ రియల్ నాలెడ్జ్. ది ఓన్లీ రియల్ నాలెడ్జ్ ఈజ్ ది నాలెడ్జ్ దట్ గాడ్ ఈజ్ ది ఇన్నర్ డ్వెల్లర్ ఇన్ గుడ్ పీపుల్ అండ్ సో కాల్డ్ బ్యాడ్ పీపుల్, ఇన్ సెయింట్స్ అండ్ సో కాల్డ్ సిన్నర్స్. ది నాలెడ్జ్ రిక్వైర్స్ యూ టు హెల్ప్ ఆల్ ఈక్వల్లీ as circumstances demand, without expectation or reward. ఫలితాన్ని ఆశించకుండా సమధర్మాన్ని, సమన్యాయాన్ని తెలియజేయబడాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఎటువంటి పార్షియాలిటీస్ ఉండకూడదు, ఎటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు. ధర్మం ధర్మమే. సూర్యుడు బండరాతి మీద ప్రకాశిస్తున్నాడు, బురదలో కూడా ప్రకాశిస్తున్నాడు, నీటిలో ప్రకాశిస్తున్నాడు, నేల మీద ప్రకాశిస్తున్నాడు. పాపాత్ముడి మీద ప్రకాశిస్తున్నాడు, పుణ్యాత్ముడి మీద ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం మరి లేదు వేరేగా. ఆ విధంగా అండ్ వెన్ కంపెల్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ఏ డిస్ప్యూట్, టు యాక్ట్ వితౌట్ ది స్లైటెస్ట్ ట్రేస్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్, టు ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ with brotherly or sisterly feeling for each one.
ఏదైనా తగాదాలో ఒకేలా న్యాయం చెప్పాల్సి వచ్చినా ధర్మాన్ని, న్యాయానికి మాత్రమే పెద్దపీట వెయ్యాలి. వీడు మనవాడు, వీడికి తగినట్టుగా చెప్దాం. వాడు మనవాడు కాదు, వాడిని వేరేగా చూద్దాం. ఇవన్నీ కూడా నిజ్ఞానం కాదిది. రియల్ నాలెడ్జ్ కాదు. మళ్ళీ ద్వంద్వభూయిష్టమైనటువంటి ఫాల్స్ నాలెడ్జ్‌లోకొచ్చేస్తుంది. ఈ పైనున్న 4 స్థితులు గూడా మళ్ళీ మారిపోతాయి. రియల్ ఎగ్జిస్టెన్స్ ఏమవుతుంది? ఫాల్స్ ఎగ్జిస్టెన్స్ అయిపోతుంది. రియల్ లవ్ ఫాల్స్ లవ్ అయిపోతుంది. రియల్ నాలెడ్జ్ గాని పని చేయకపోయినట్టయితే. ఆ విధంగా రియల్ నాలెడ్జ్‌కి అంత పెద్ద పీట వేయడం జరిగిందక్కడ. చురక వేశారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఆకట్టుకున్న అదే వాయిస్‌తో చక్కగా చురకలు వేశారు. యథార్థాన్ని తెలియజేశారు. మొత్తం విశ్వం అంతా నిండింది ఒకే చైతన్యం. అనంత మహా చైతన్యం అది. క్రిస్టియన్స్ ఏమో మా మతమే గొప్పది అన్నట్టుగా మా ప్రపంచమే గొప్పది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముస్లిమ్స్ మా మతమే గొప్పది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. హిందువులు మా మతమే గొప్పదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు ఉండడం వల్ల ఎవరి నూతిలో వాళ్ళు కప్పల్లాగే ఉండిపోతున్నారు అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేత పలికించారు ఆ సనాతనుడు. అనంత మహా చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఇచ్చిన ప్రేరణ అది. ఎందుకు? ఆ చైతన్యం తాలూకదే ఈ రియల్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి, ఆ చైతన్యం తాలూకదే ఈ రియల్ నాలెడ్జ్ కూడా వర్క్ చేస్తుంది కాబట్టే, ఆ 5 రోజులు కూడా స్వామి పటిష్టంగా మాట్లాడి నేటి గడిచి 100 సంవత్సరాలు అవుతున్నట్టుంది. 100 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ ఆ ప్రసంగం చక్కగా ఇప్పటికీ కూడా వేనోళ్ళ కొనియాడబడుతోంది. అది రియల్ నాలెడ్జ్ తాలూకా గొప్పతనం. ఇకపోతే ఎప్పుడైతే ఈ 5 స్థితులు నెరవేరాయో రియల్ ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి, ఆయన ఉన్నాడు అన్న స్పృహ, రియల్ ఎగ్జిస్టెన్స్. రియల్ లవ్, ఆయన ఉన్నాడు కాబట్టి నిజమైన ప్రేమనే ఆయన కాంక్షిస్తాడు. ఇది రెండవ దశ. రియల్ సాక్రిఫైస్, నిజమైన ప్రేమ కావాలంటే కొన్ని త్యాగాలు జరగాలి. నిజమైనటువంటి త్యాగాలు. అలాగే పరిత్యాగాలు కూడా. పరిత్యాగానికి గొప్ప అద్భుతమైన వివరణ ఇచ్చారిక్కడ. ఏమిటది? ఇన్ ఈజ్ దట్ ఇన్ విచ్ ది ఓన్లీ రియల్ రెనౌన్సియేషన్ ఈజ్ దట్ విచ్ అబాండన్స్ ఈవెన్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ వరల్డ్లీ డ్యూటీస్, ఆల్ సెల్ఫిష్ థాట్స్ అండ్ డిజైర్స్. ప్రపంచంలో ఉంటూనే, ఇక్కడ బాబా అందుకే అన్నారు, సాధారణ జీవితం గడుపుతూనే, ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో ఉంటూనే యథార్థంగా ఉండాలనేది ఆయన సిద్ధాంతం. అది ఇక్కడ చెప్తున్నారు అక్కడ. ఈవెన్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ వరల్డ్లీ డ్యూటీస్, ప్రాపంచికంగా నీ బాధ్యతలు, నీ జీవితాన్ని గడుపుతూనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని పరిత్యజించాలి. కోరికల్ని కూడా పరిత్యజించాలి. నిజమైన పరిత్యాగం అంటే అది. పరిత్యాగం అంటే భార్య పిల్లల్ని వదిలేసి హిమాలయాలకు, అడవిలోకి వెళ్ళిపోవడం కాదు. కాషాయ గుడ్డలు కట్టుకోవడం కాదు. బారెడు గడ్డం పెంచుకోవడం కూడా కాదు పరిత్యాగం అంటే. ప్రపంచంలోనే ప్రజల మధ్య బ్రతుకుతూనే, ఈతి బాధలను అనుభవిస్తూనే, మంచి చెడ్డల్ని చవిచూస్తూనే, మంచిని మాత్రమే పట్టుకొని చెడుని విసర్జిస్తూ ముందుకు కదలడమే యథార్థమైన పరిత్యాగం. ఆ విధంగా ఎప్పుడైతే ఈ 5 దశలు సిద్ధిస్తాయో, మొదటి 4 దశలు సిద్ధించిన తర్వాత అది జ్ఞానంగా రూపుదిద్దుకుంటుంది. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ రెనౌన్సియేషన్. ఈ 4 స్థితులు అవగతంలోకి వచ్చేసరికే రియల్ నాలెడ్జ్ పరిపూర్ణంగా తయారవుతుందన్నమాట ఆత్మలో. అదే మనకు భక్త ప్రహ్లాదుడిలో కనిపిస్తుంది స్పష్టంగా. పసివాడైనప్పటికి కూడా భక్త ప్రహ్లాదుడిలో కనిపిస్తుంది ఆ భావన. అన్నిట్లో కూడా చూస్తాడు. గోవులను వధిస్తుంటే ఎళ్లి వారిస్తాడు, కొట్టొద్దంటాడు వాటిని.
యజ్ఞయాగాలని చెయ్యొద్దంటాడు. యజ్ఞాల్లో జరిగే ఇచ్చే బలిని తిరస్కరిస్తాడు, విమర్శిస్తాడు ఆ పసివాడు కూడా. కారణం ఏమిటి? పిపీలకాది బ్రహ్మ పర్యంతం భగవంతుడున్నాడు అన్న యథార్థమైన జ్ఞానం ఉండబట్టే. ఇది మనకు పెద్ద సాక్ష్యం చరిత్రలో, ఆధ్యాత్మిక చరిత్రలో. ఈ 5 ఎప్పుడైతే సిద్ధించాయో, ఆ ఆత్మకి మరి ఇంకేముంది? ప్రపంచంతో డిటాచ్ అయిపోతుంది. అదే కంట్రోల్. రియల్ కంట్రోల్ అన్నమాట. ఎప్పుడైతే ఈ మొదటి పాయింట్ అంగీకరించామో, ఆటోమేటిక్‌గా రెండో పాయింట్‌లోకి వచ్చేస్తాం. ప్రమోట్ అయిపోతాం. రెండో పాయింట్ ఎప్పుడైతే అంగీకరించామో, మూడో పాయింట్‌లోకి వచ్చేస్తాం. మూడో పాయింట్ ఎప్పుడైతే అంగీకరించామో, నాలుగో పాయింట్‌లోకి వచ్చేస్తాం. నాలుగో పాయింట్ ఎప్పుడైతే అంగీకరించామో, ఐదో పాయింట్‌లో సుస్థిరపడిపోతుందది జ్ఞానంగా. మరి ఎవరు ఎన్ని చెప్పినా ఆ జ్ఞానం యథార్థంగానే పనిచేస్తుంది. న్యాయబద్ధంగా ఉంటుంది. నిస్వార్థంగా ఉంటుంది. అందరిని సమానంగా చూస్తుంది. ఎవరిని విమర్శించదు. నా వాళ్ళు, పై వాళ్ళు అన్న తారతమ్యాలు కూడా దానికి ఉండదు. నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఉంటుంది ఆ ఆత్మ. ఐదో భాగంలోకి రియల్ నాలెడ్జ్‌లోకి వచ్చేసరికి ఏమైంది? 7 పాయింట్లు 5 పాయింట్లు వచ్చాయంటే అర్థం ఏమిటి? మోర్ థాన్ రిక్వైర్డ్. కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ది రియల్ కంట్రోల్‌లోకి వచ్చేస్తుందన్నమాట. రియల్ కంట్రోల్‌లోకి వచ్చేసరికి ఏమైంది? కంట్రోల్ అనేసరికి దేని మీద కంట్రోల్? ఇంద్రియాల మీద కంట్రోల్. ది ఓన్లీ రియల్ కంట్రోల్ ఇస్ ది డిసిప్లిన్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఇన్ లో డిజైర్స్ which alone ensures absolute purity of character. అది ఇక్కడ. డిసిప్లిన్ ఆఫ్ సెన్సెస్. మనకు సెన్సెస్ ఇవ్వబడ్డాయి. కళ్ళు ఇవ్వబడ్డాయి. ఇప్పుడేం లేదు, ఈ కార్యక్రమం అవుతుండేటప్పుడే కళ్ళు పక్కకు తిరిగి చూస్తే ఏదో దృశ్యం కనిపించింది. లేదంటే టీవీ చూసాం. ఏమైంది? ఈ అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. కళ్ళు అంత శక్తివంతమైనవి. ఎందుకంటే సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. కళ్ళు ప్రపంచంలో ఉండే అత్యంత ఖరీదైన కెమెరా కంటే ఎక్కువ విలువైంది మన కన్ను, మానవ కన్ను. అది శాస్త్రం, సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. దానికి ఉండే పిక్సెల్ కెపాసిటీ చాలా ఎక్కువ. ప్రపంచంలో ఏదైతే కాస్ట్‌లీయెస్ట్ కెమెరా ఉందో దానికంటే గొప్పది అని ప్రూవ్ చేయబడింది సైన్స్. అంతటి శక్తివంతమైన ఇంద్రియాన్ని పరమేశ్వరుడు దేనికోసం ఇచ్చాడో దానికే వాడాలి. టీవీ చూడడానికో, క్రికెట్ చూడడానికో వాడకూడదు. అలాగే కళ్ళు, చెవులు, ముక్కు, జిహ్వ ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల మీద నిగ్రహం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే దృష్టి భగవంతుని వైపు వెళ్ళిపోయిందో వీటిని మరి అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆరవ భూమికలోకి అనుకుంటాను వచ్చే ఆత్మకి ఎవరేం మాట్లాడడానికి వీలు పడదంట. గోడతో మాట్లాడినట్టే. అతనేం మాట్లాడడు. ఏమైనా ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడు. ఈ మధ్య సోదరులు మల్లికార్జునరావు గారు కూడా చెప్పారు దీని గురించి. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రాపంచిక స్పృహ ఉండదు ఆ ఆత్మకి. ఎవరైనా ఏమైనా అడిగినా దానికి సమాధానం చెప్పరాయన. గోడతో మాట్లాడినట్టే అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ప్రాపంచిక విధానాలన్నీ కూడా పక్కకు నెట్టివేయబడతాయి. ఇన్వాలిడ్ అయిపోతాయి అన్నీ కూడా. వాలిడిటీ ఏది? రియల్ ఫ్యాక్టర్స్ వైపే వాలిడిటీ పనిచేస్తుంది. ఆ నిగ్రహం వచ్చేస్తుంది. దీనికి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్‌లో బాబా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. కళ్ళు దేన్నైతే చూడకూడదో దాన్ని చూడకూడదు. దేన్నైతే వినకూడదో దాన్ని వినకూడదు. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్‌లో దానికి మెసేజ్ కూడా ఉంది, బాబా ఇచ్చిన మెసేజ్. ఆ విధంగా ఇంద్రియాలన్నీ కూడా ఒక కోణంలోకి చేరిపోతాయి. ఆ జ్ఞానం ఎటువైపు నడిపిస్తే అటువైపే వాటి దారి కూడా మారిపోతుంది. కళ్ళు మరి ఇంక ప్రపంచాన్ని చూడవు. పరమేశ్వరునే చూడడానికి ఇష్టపడతాయి. చెవులు
పరమేష్టి గురించి వినడానికే ఇష్టపడతాయి. నాసిక కూడా ఆ దివ్య వాసనలను ఆఘ్రాణించడానికే ఉపయోగపడుతుంది. జిహ్వ కూడా ఆ దివ్య నామాన్ని, ఆ దివ్య స్వరాన్ని అందించడం కోసమే మారిపోతుంది. ఆటోమేటిక్‌గా నిగ్రహం అనేది వచ్చేస్తుందనమాట. అది రియల్ కంట్రోల్. ఓన్లీ రియల్ కంట్రోల్ ఈస్ ది డిసిప్లిన్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఇన్ లో డిజైర్స్. మరి ఇంక లో డిజైర్స్ తావెక్కడుంది? ఎప్పుడైతే రియల్ ఎగ్జిస్టెన్స్ మీద గురి కుదిరిందో, రియల్ లవ్ ఎంటర్ అవుతుంది. రియల్ లవ్ ఎంటర్ అయిందో, రియల్ సాక్రిఫైస్ ఎంటర్ అయిపోతుంది. రియల్ సాక్రిఫైస్ ఎంటర్ అయిందో, రియల్ రెనౌన్సియేషన్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. రియల్ రెనౌన్సియేషన్ వచ్చేసిన తర్వాత, రియల్ నాలెడ్జ్ పుంఖాను పుంఖాలుగా పరిపక్వత చెందుతుంది. దీనికి పచ్చిచ్చ తార్కాణం, సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద. అంతటి ఉన్నతాత్మని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఆయన లొంగల. చికాగో పర్యటన తర్వాత చాలామంది అతన్ని మా దగ్గరికొచ్చేయండి, మా దగ్గరికొచ్చేయండి అని అన్నారు. దేనికి ఏ ప్రలోభానికి లొంగలేదు. పాపం ఒక్కోసారి తిండి తినడానికి కూడా ఉండకపోతే నీళ్లు తాగేసి ఉండిపోయేవాడు అక్కడ. ఎందుకంటే పై దేశం అది. పై దేశంలో ఉండాలి. 3 నెలలు వాయిదా పడిపోయింది కూడా సభలు. అసలు బిగినింగ్‌లో ఎళ్ళేటప్పుడు. అయినప్పటికీ కూడా ఎవరో జాలిపడి ఇస్తే తినడం, లేదంటే నీళ్లు తాగేసి గడిపాడు. అంతటి ఇక్కట్లు కూడా ఆనందంగా భరించాడు కానీ, తన వ్యక్తిత్వాన్ని, యదార్థమైన జ్ఞానాన్ని, ఆ రియల్ ఎగ్జిస్టెన్స్ మీద తనకున్నటువంటి పటిష్టతని పోగొట్టుకోలేదు ఆ ఆత్మ. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయాడు ఈరోజు. ఆ విధంగా అంతటి కంట్రోల్ వచ్చేసింది. ఎవరో రిచెస్ట్ లేడీ అయితే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నాతో వచ్చేస్తావా అని కూడా అంటుందనమాట. అంటే బ్లంట్‌గా రిఫ్యూజ్ చేస్తాడు. నా దారి వేరే, నువ్వు నా దారిలోకి రాలేవమ్మా, వెళ్ళిపో. నువ్వు నా తల్లితో సమానం అంటాడు. మరేది ఇక్కడ? సెన్సెస్ ఎక్కడ పనిచేసాయి? పనిచేయదు. ఎప్పుడైతే పై 5 స్థాయిలు, 5 భూమికలు ఎప్పుడైతే పట్టుబడిపోయాయో, ఆ ఆత్మ ఆటోమేటిక్‌గా రియల్ కంట్రోల్‌లోకొచ్చేస్తుందనమాట. రియల్ కంట్రోల్‌లోకొచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంటెలిజెన్స్ ఇన్ లో డిజైర్స్ ఆటోమేటిక్‌గా వైప్ ఆఫ్ అయిపోతుంది. ప్యూర్ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనమాట. వ్యక్తిత్వం సంపూర్ణమైనటువంటి గుణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం బలంగా తయారైపోతుంది అక్కడే. ఎప్పుడైతే ఆ స్థాయి వచ్చేసిందో, రియల్ సరెండరెన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ద ఓన్లీ రియల్ సరెండర్ ఈస్ దట్ ఇన్ విచ్ ది వాయిస్ ఈస్ అన్‌డిస్టర్బ్డ్ బై ఎనీ అడ్వర్స్ సర్కమ్‌స్టాన్సెస్. చూసారా ఇక్కడికొచ్చేసింది? ఆ పాయిజ్ మన శరీరం మనలో ఉండే ఆ పాయిజ్, ఆ స్థితి ఏదైతే ఉందో అది స్థిరపడిపోయింది. బలమైపోయింది. 6 పాయింట్లతోనే. ఆ పాయిజ్ అనేది ఎప్పుడైతే బలపడిపోయిందో మరింకా ఈజ్ అన్‌డిస్టర్బ్డ్ బై ఎనీ అడ్వర్స్ సర్కమ్‌స్టాన్సెస్. దాని మీద ఎన్ని తుఫాన్లు, వరదలు, బీభత్సాలు ఎన్ని జరిగినా కూడా అది డిస్టర్బ్ అవ్వదది ఆ ఆత్మ. The only real surrender is that in which the poise is undisturbed by any adverse circumstance, and the individual, amidst every kind of hardship, is resigned with perfect calm to the will of God. మళ్ళీ ఇక్కడ నాకు స్వామి వివేకానందే గుర్తొస్తున్నారు. ఎందుకంటే నేను బాబా పరిధిలోకి రాకముందు ఐయామ్ ఎ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆయన రచనలన్నీ చదివాను. ఆయన జీవితాన్ని చదివాను. ఆయన ఎంత పటిష్టంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పవిత్రంగా, పటిష్టంగా
బాబా మాట అంటారు రాక్ లైక్ ఫెయిత్ అని. దానికి సింబాలిక్ రూపం అని చెప్పొచ్చు ఆ ఆత్మని. మహాత్మా గాంధీ కావచ్చు, స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మానవాళికి మార్గదర్శకాలే. ఎందుకంటే వాళ్ళంతా సాధించారు. అందుకని ఈ రియాలిటీస్ ఇవ్వబడి బాబా ఏం చెప్పారు, అందుకని మెహర్ బాబా గివ్స్ నో ఇంపార్టెన్స్ టు క్రీడ్. ఆయన క్రీడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. క్రీడ్ ఏమిటి? రిలీజియస్ బిలీఫ్స్ అన్నమాట. క్రీడ్ అంటే రిలీజియస్ బిలీఫ్స్ దట్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ వన్స్ లైఫ్. మానవ జీవితాన్ని ఏదైతే ప్రభావితం చేస్తాయో ఆ విధమైనటువంటి మత సంబంధమైన బిలీఫ్స్ అన్నీ కూడా క్రీడ్ కింద వస్తాయి. క్రీడ్ని కూడా ఆయన ఖండించారు. అందుకే డాగ్మా కూడా అంతే, అది బిలీఫే. అది ఎలాంటి బిలీఫ్? అన్క్వశ్చనబుల్ బిలీఫ్ అది డాగ్మా అనేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సూర్యుడిని రాహు మింగేస్తున్నాడు అని మన చరిత్రలో ఉంది, మన పురాణాల్లో ఉంది. దాన్ని క్వశ్చన్ చేయలేం ఈనాటికి కూడా. సైన్స్ ఆల్రెడీ రుజువు చేసింది ఏమిటి? భూమికి సూర్యునికి మధ్యన చంద్రుడు వస్తే గ్రహణం ఏర్పడడం వల్ల అలా జరుగుతుంది అని చెప్పినప్పటికి కూడా ఆ పాత సనాతనమైనటువంటి ఆ పురాణ విధానాన్ని క్వశ్చన్ చేయలేం మనం. దీన్ని డాగ్మా అనొచ్చు. ఈ విధంగా ఈ డాగ్మాస్, బిలీఫ్స్ వీటన్నిటిని పక్కకు నెట్టేసి ప్యూర్ విధానం ఏదైతే ఉందో చాలా సులభతరంగా చేసేసారు ఈ అవతారంలో బాబా. కాబట్టి ఈ విధానంలో ఆయన చెప్పిన సందేశాన్ని మనం ఏ కొద్దిపాటు అనుసరించడానికి ఫాలో అయినా మనం దాని ఫలితాన్ని పొందగలుగుతాం అనేది వాస్తవం. అవతార్ మెహర్ బాబాకి జై. కాస్త సమయం అతిక్రమించాను, క్షమించండి. జై బాబా. జై బాబా అండి మురళి గారు. చాలా బాగా చెప్పారండి. వివేకానందని గురించి కూడా స్థితుల గురించి చాలా చక్కగా చాలా బాగా చెప్పారు. జై బాబా. జై బాబా. జీవాత్మకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి అధిగమించి వెళ్తూ ఉండాలని చాలా చక్కగా ఉదాహరణతో సహా మీరు వివరించారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై బాబా మురళి గారు. మూర్తి గారు జై బాబా. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్దాం. శ్రీకుమార్ అంకుల్ జై బాబా, మీరు సంకీర్తన చేయండి. జై బాబా. మాలతి అంటే మీరు రెడీ. జై బాబా అండి. मैंने मांगा था सितारा, चांद मुझको मिल गया. मैंने मांगा था सितारा, चांद मुझको मिल गया. खिल उठी तकदीर मेरी, अब सवेरा मिल गया. रोशनी से बढ़ के मेहर प्यार तेरा मिल गया. मैंने मांगा था सितारा, चांद मुझको मिल गया. बिखरे थे राहों में कांटे, फूल जैसे बन गए. 70 हजारों सामने थे, मोम जैसे हो गए. खेल तेरा अजीब है, मुझको मालिक मिल गया. मैंने मांगा था सितारा, चांद मुझको मिल गया. कदम कदम पर नाम तेरा, आज मेहर हो गया. जहाँ हो गई तेरी रहमत, आज गुलशन हो गया. तू ही रहवर इस जहाँ को, तुम सा ना कोई है. मैं
मैंने मांगा था सितारा चांद मुझको मिल गया। कैसी पलटी मेरी किस्मत तू मेहरबा हो गया। कैसी पलटी मेरी किस्मत तू मेहरबा हो गया। मैंने मांगा था सितारा चांद मुझको मिल गया। खिल उठी तकदीर मेरी अब सवेरा मिल गया। मैंने मांगा था सितारा चांद मुझको मिल गया। జై బాబా అండి. నాగమణి గారు. నాగమణి గారు జై బాబా. జై బాబా అంకుల్ చక్కగా పాడి వినిపించారు. మంచి పాట. మీకు జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. మీరు ఒకసారి కీర్తన చేయండి. సులోచనమ్మ మీరు రెడీ ఉండండి. ఒక 2 చరణాలు పాడండి. అందరూ టైము ఉండదు. జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. సులోచనమ్మ మీరు వినిపిస్తున్నది ఇప్పుడు. అతార్ మెహర్ బాబా కి జై. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే మాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే పాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో ఈ పూర్వజన్మలో నీ పూజని చేయా. ఈ పూర్వ జన్మలో నీ పూజని చేయా. నీ రూపమే నిలిచి నా అంతరంగాన. నీ రూపమే నిలిచి నా అంతరంగాన. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే పాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో వర్ణింపజాలని ఆనందమే వర్ణింపజాలని ఆనందమే మమ్ము కాపాడుటకే అవతరించావు. మమ్ము కాపాడుటకై అవతరించావు. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే పాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో నీ సేవలో మమ్ము నిలిపావు బాబా. నీ సేవలో మమ్ము నిలిపావు బాబా. నా జ్ఞాన నేత్రముని
తెరపింపచేయ నా జ్ఞాన నేత్రమని తెరపింపచేయ నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే పాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో. జై బాబా, జై బాబా. జై నాగమణి బాబా. మణి అందరి జై బాబా. ఇతర చక్కగా మాట్లాడారు. మీకు జై అమ్మ. మీరు ఒక సంకీర్తన చేయండి అమ్మా, 2 చరణాలు. జై బాబా. చేయండి అమ్మా. నాగమణి గారు నేనా? మీరే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. दीन जनों धरना मेहरबा दीन जनों धरना मेहरबा दीन जनों धरना ఎన్నో జన్మల నా పుణ్యము పండేరా ఎన్నో జన్మల నా పుణ్యము పండేరా కన్నులారగా నిన్ను గాంచి తరించితి కన్నులారగా నిన్ను గాంచి తరించితి దీన జనోద్ధరణ ఎన్నగని కన్న మిన్నలు లేరన్న ఎన్నగని కన్న మిన్నలు లేరన్న ఎన్నుకుంటినయ్య నిన్ను నా ప్రియునిగా దీన జనోద్ధరణ ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగామా మన్నించి బ్రోమా మా పాలి దైవమా మన్నించి బ్రోమా మా పాలి దైవమా దీన జనోద్ధరణ నిన్ను బినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను బినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి దీన జనోద్ధరణ నన్నే నేనెరుగను నిన్ను అదయుదునా నన్నే నేనెరుగను నిన్ను అదయుదునా సన్ను తింతు దొర సగుణ రూపధరా దీన జనోద్ధరణ మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు ఆపన్న శరణ్య ప్రేమిక ప్రియతమా దీన జనోద్ధరణ మేరుబా దీన జనోద్ధరణ
జై బాబా అమ్మ నాగమణి 2 చరణాలే పాడమన్నారు కనుక గబగబా పాడేసాను ఇది. జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించారు. మీకు జై బాబా అమ్మ. జై జై బాబా. బాబా అమ్మ. ఇప్పుడు విజయలక్ష్మి గారు జై బాబా, శ్రీకాకుళం విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా. ధనలక్ష్మి నువ్వు చేయమ్మా. అది కాదు, విజయలక్ష్మి శ్రీకాకుళం అన్నారని నేను పలకట్లేదు. మీరు చేయండి. ఎవరు ధనలక్ష్మి అయినా మీరైనా ఎవరైనా చేయండి. ఎవరు అన్నిటి అయితే వాళ్ళు చేయండి. ఓకే అండి, అయితే నేను చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే సదానందమురా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, సంభవామి యుగే యుగే అను పదము మరిచావా, ఆ పదము మరిచావా. నరుడు నారాయణుడను ఒకటనే నుడిని మరిచావా, నా నుడిని మరిచావా. మెహరు బాబా, మెహరు బాబా దేవుడెంతటి సంశయించావా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, దేవుడొక్కడు అను వాక్యమును మరచిపోయావా, మరచి ఉన్నావా. దేవుడొక్కడను సర్వవ్యాపిని మరిచిపోయావా, మరచి ఉన్నావా. విశ్వమంతా అతని ఉనికిని విస్మరించావా, విసుగు చెందావా. యుగ యుగాన యుగ యుగాన ఆలయ అవతరించి ఆదమరిచావా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, నరుని దేహము తనకు పాదిగా మలచుకున్నాడు, పైని వెలిసాడు. రామకృష్ణులు తాను ఒకటనే చెప్పినాడు, రుజువు చేశాడు. ప్రేమ కోరే దైవ సన్నిధి చేరమన్నాడు. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు చక్కని పాట పాడి వినిపించారు. మీకు జై బాబాలు. మల్లికార్జునరావు గారు జై బాబా అండి, సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా? శ్రీకాకుళం విజయలక్ష్మి గారు జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా అండి. ప్రేయర్స్ చెప్పేసి టైం లేదు ఇంకా. గ్రూప్ లో జాయిన్ అవ్వాలనేనా, అందుకన్నా ప్రేయర్స్ ఒక 2 పాటలు పాడిచ్చేసి ఉంది. ఇంకా సంకీర్తన ఆపేయచ్చు. విజయలక్ష్మి గారు జై బాబా. ఉమ గారు జై బాబా అండి. ఒక 2 చరణాలు చెప్తున్నాను. జై బాబా ఉమ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి పాట అండి, ప్రేయర్ ప్రేయర్ కాదండి, పాట పాడండి. అవతార్ మెహర్ బాబాకి నీ గుణగానము, నీ పద ధ్యానము, తపానము మెహరీసా
హే మెహరీసా మెహరాబాదునా నెలకొని ఉన్నా నీ నగుమోము అందము కన్నా ఏ అందమైనా వెగటేనన్నా జగదేక మోహన సుందరాకారా నీ గుణగానము నీ పద ధ్యానము తపానము మెహరీసా హే మెహరీసా ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన కాని నీ పద సేవా విడదీయ కన్నా శరణగతావన శ్రీ మెహర్ బాబా నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా హే మెహరీసా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జోమ్మ గారు జై బాబా. సంగీతం పాడించారు జై బాబా. రమణమ్మ అంటే జై బాబా ఒక 2 చరణాలు పాడండి అంటే. తర్వాత మల్లికార్జునరావు గారు ప్రేయర్ చేసి వెంకటేష్ గారు నామం చేస్తారు జై బాబా. ధనలక్ష్మి పార్టీస్ రమణమ్మ అంటే అవతార్ మెహర్ బాబాకి జై. శర్యాజిసుతం దేవం సగుణతాకార శోభితం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం బాబజాను చుంబనం పురుకటి స్థానం మహోన్నతం అనుభవైక్యం ఈశ్వరీయం మెహరం వందే సనాతనం షిరిడి సాయి సాంగత్యం పర్వద్దిగార్ సంబోధనం ఉపాసినితో సాంగత్యం బ్రహ్మ జ్ఞానం ప్రసాదితం తాజుద్దీన్ నారాయణులతో కలయికయే పరిపూర్ణత్వం సద్గురు ప్రకటిత అవతారం మెహరం వందే సనాతనం ప్రేమను నేర్పిన అవతారం ప్రేమ రూపం ప్రేమమయం ప్రేమకు వశమౌ దివ్యత్వం మెహరం వందే సనాతనం త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం మెహర శ్రీయను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం శర్యాదిసుతం దేవం సగుణ సాకార శోభితం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం. జై బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి జై బాబా. మంచి సంకీర్తన పాడించారు మీకు జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా అండి. ప్రార్థన చేయండి. వెంకటేష్ గారు మీరు నామానికి రెడీ ఉండండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవరిను ఎరుగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీ అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు, నీ అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరినూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటిను ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నిటికీ ఆవలనుందువు, నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు, నీవు వ్యక్తుడువు అవ్యక్తుడువు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడువు, నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు, నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి, త్రికాలవేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మల కల్లా ఆత్మవు అనంతకు నిశిష్టుడవు,
నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మైద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధిగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటార్థమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలుమగుచున్న మమ్మల్ని క్షమింపేడుకొనుచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధిగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధకులకు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. సారీ, రిపెంటెన్స్ ప్రేయర్ రిపీట్ అయింది, క్షమించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం దేవమ్మ, నేను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకు అందరికీ సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకునేటికై మాకందరికీ సహాయభూతుడు కొమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ అవతార్ మెహర్ బాబాకి జై. మౌన అవతార్ మెహర్ బాబాకి జై. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై. ప్రభుస్థితి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన చాలా చక్కగా బాబా వారికి మాకు వినిపింపజేశారు. మీకు జై బాబా. వెంకటేష్ గారు జై బాబా నామం చేయండి. వెంకటేష్ గారు జై బాబా. మమత జై బాబా. వెంకటేష్ గారు. శ్రీకాకుళం విజయలక్ష్మి గారు జై బాబా అండి. మీకు అడ్మిట్ అవ్వట్లేదా? జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. बाबा की जय। मेहर ब्रह्मा मेहर विष्णु मेहर देवो महेश्वर मेहर साक्षात पर ब्रह्मा तस्मै श्री मेहरी नमः। मेहर ब्रह्मा मेहर विष्णु मेहर देवो महेश्वर मेहर साक्षात पर ब्रह्मा तस्मै श्री मेहरी నమః. మెహర్ బాబా ఆ మౌనం ఉండి మనం హృదయంలో ప్రార్థించుకున్నాం ఒక్క నిమిషము. తర్వాత ధనలక్ష్మి హారతి.
అవతార్ మెహర్ బాబా की जय। ధనలక్ష్మి జై బాబా అమ్మ। जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనస్ ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అందరికి జై బాబా ఆంటీ, మీకు జై మెహర్ బాబా అమ్మ। బాబాకి చక్కగా హారతిచ్చారు, మీకు జై బాబాలమ్మ। ఈరోజు కార్యక్రమం బాబా వారి మన అందరితోటి చాలా చక్కగా చేయించుకున్నారు। ఇందులో పాల్గొన్నటువంటి బాబా ప్రేమికులకు బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈరోజు కార్యక్రమం చేసుకున్నాము। ఈరోజు కార్యనిర్వహణ అవకాశం బాబా వారికి బాబా వారికి కృతజ్ఞతలు తెలుసు।